హాల్ చూస్తారు కదా. హాల్లో ఇక్కడ ఒక ఏరియా వచ్చింది, ఇది సిట్టింగ్ ఏరియా అనుకోవచ్చు, టీవీ ఏరియా. ఇక్కడ ఒక విండో లేదు, ప్లస్ వెంటిలేటర్ లేదు, ప్లస్ ఇక్కడ చాలా నెగటివ్ జోన్ అవుతుంది అనమాట. ఒక సిట్అవుట్ అనేది చాలా డిస్టర్బెన్స్ సిట్అవుట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ టీవీ పెట్టినా కూడా, ఇలా ఇక్కడ టీవీ పెడితే సోఫా వేసుకోవడానికి ప్లేస్ లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే సోఫా ఇక్కడ వేస్తారు, ఇక్కడ టీవీ ఉంటే అదేందా. పోనీ ఇక్కడ సిట్అవుట్ ఉంటే ఇక్కడ విండో ఉండాలి, విండో లేదు. ఇది ఒక మిస్టేక్. ఇక్కడ కిచెన్ అదేందా, సౌత్ విండో ఉండాలి, ఎల్ షేప్ సైజ్. సో ఎల్ షేప్ అస్సలు యాక్సెప్ట్ కాదు, ఇది ఒక మిస్టేక్. సౌత్ విండో లేదు అండ్ స్టవ్ మీదనే వచ్చింది. దీనివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, జస్ట్ ఉందంటూ ఉంది. ఇంకా చూస్తే మనకు బెడ్రూమ్లో సేమ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, సెల్ఫ్ చూడండి ఎంత ఘోరం. దీన్ని ఏ సామాన్ పెడతాడు, ఏం సైజ్ ఇది. మళ్ళీ ఇక్కడ బెడ్ ఎట్లా వేస్తారు, బెడ్ వేస్తే ఇక్కడ సౌత్ విండో లేదు, వెంటిలేటర్ లేదు, ఉన్న వాళ్ళకి క్యాన్సర్, హాస్పిటలైజ్డ్, హెల్త్ ఇష్యూస్, ఇంత ఘోరమైన డిజైన్స్ ఉంటుంటే మీరు వాస్తు చూపించుకోకుండా, అంటే దీని మీద కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇళ్ళల్లో ఉండి రోగాలు తెచ్చుకొని తర్వాత హాస్పిటల్లో ఉంటూ పిల్లల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, ఇవన్నిటికి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో బీ కేర్ఫుల్. మన బాధ్యత వాస్తు చూపించుకోవడం, అది పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం.